రెండేళ్లుగా టైటిల్ కోసం ఎదురు చూసిన పీవీ సింధు చివరకు జపాన్ ఓపెన్ సూపర్ 750 కిరీటాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ విజయానికి కారణం కేవలం ప్రాక్టీస్ కాదు, ఒక ఫోన్ కాల్ కూడా. కెరీర్లో అత్యంత కష్టకాలంలో విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహా సింధు ఆలోచన విధానాన్నే మార్చేసింది. ట్రోఫీల కోసం కాదు, ఆటను ఆస్వాదించేందుకు ఆడమన్న ఆ ఒక్క మాటే మళ్లీ ఛాంపియన్గా నిలబెట్టింది. పారిస్ ఒలింపిక్స్ లో నిరాశ, వరుస గాయాలు, ఒత్తిడి, వరుస పరాజయాలు, ఇలా కెరీర్లో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది పీవీ సింధు. రెండేళ్లుగా ఒక్క పెద్ద టైటిల్ కూడా గెలవలేక విమర్శల పాలయ్యింది. అలాంటి సమయంలో తన మనసులోని బాధను పంచుకోవడానికి భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని సంప్రదించింది. సింధు మెసేజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే విరాట్ స్పందించాడు. మరుసటి రోజే బెంగళూరులో ఇద్దరూ భేటీ అయ్యారు. భర్త వెంకట దత్తసాయితో కలిసి కోహ్లీతో గంటల తరబడి చర్చించింది సింధు. ఆ సంభాషణలో ఏం మాట్లాడుకున్నారో బయట పెట్టకపోయినా ఆ మాటలు జీవితాంతం గుర్తుంటాయని సింధు చెప్పింది. ట్రోఫీల కోసం పరిగెత్తొద్దు, ఆటలో ఆనందాన్ని మళ్లీ వెతుకు అనే విరాట్ కోహ్లీ సలహానే తన జీవితాన్ని మార్చిందని సింధు వెల్లడించింది. అప్పటి నుంచి ఉదయం 5:30 గంటల ప్రాక్టీస్ కూడా టైటిల్ కోసం కాదు, తనకు ఇష్టమైన ఆట కోసం చేస్తాననే భావనతో ముందుకు సాగానని తెలిపింది. ఆ మానసిక మార్పుతో పాటు ఫిట్నెస్ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది సింధు. 3.5 కిలోల బరువు తగ్గింది. కోచ్ ఇర్వాన్ షా, స్ట్రెంగ్త్ ట్రైనర్ వేన్ లాంబార్డుతో కలిసి ఆటలో కొత్త వ్యూహాలను అమలు చేసింది. నెట్ గేమ్, డ్రాప్స్, హాఫ్ స్మాష్లు, డేటా ఆధారిత ట్రైనింగ్తో తన ఆటను పూర్తిగా మార్చుకుంది. ఆ కష్టానికి ఫలితంగా జపాన్ ఓపెన్ ఫైనల్లో అకానే యమగుచిని వరుస గేమ్లలో ఓడించి కెరీర్లో తొలి సూపర్ 750 టైటిల్ గెలిచింది. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా 31 ఏళ్ల వయసులో సూపర్ 750 టైటిల్ సాధించిన అత్యంత చిన్న వయసు కలిగిన మహిళా షట్లర్గా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా క్రీడలపై దృష్టి పెట్టిన సింధు నా ప్రయాణం ఇంకా ముగియలేదు అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.